ఏబిపిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక పథకం అండి. మీ ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా అంటూ కేంద్ర ప్రభుత్వం వారు ప్రజలను ఉద్దేశించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ విషయంలోకి వెళ్తే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎంజేఏవై అనేది సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసం భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకం. ఆర్థికంగా వెనకబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, వైద్యం సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారండి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ కుటుంబాల కోసం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కృషి చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని పరిధిని 70 ఏళ్లకు పైబడిన వారికి కూడా విస్తరించింది. ఈ ఆరోగ్య కవరేజీ కింద ప్రజలకు 5 లక్షల వరకు ఉచిత చికిత్సా సౌకర్యం లభిస్తుందండి. ఇవే కాకుండా ఎయిమ్స్ నిర్మాణం నుంచి ఆసుపత్రుల వరకు సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది. అయితే మీ ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? తెలియకపోతే ఈ గణాంకాలు చూడండి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు కంటే సామాన్యుడి ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25 వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంపై మొత్తం 100 రూపాయలు ఖర్చు చేస్తే ఆ వ్యక్తి జేబులోంచి పెట్టే ఖర్చు 39 రూపాయల 4 పైసలుగా ఉంది. కాగా ప్రభుత్వ వ్యయం దాదాపు 48 రూపాయలుగా ఉందండి. ఈ విధంగా సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ప్రజాధనం కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. 2013-14 సంవత్సరంలో దేశంలో సామాన్యుల ఆరోగ్య వ్యయం 64.2% కాగా ప్రభుత్వ వ్యయం 28.6%. అందులో ప్రభుత్వ వ్యయం ఏడాదికేడాది పెరిగిపోగా సామాన్యుల జేబులో ఖర్చు తగ్గిపోయింది. 2017-18 సంవత్సరానికి ఇది దాదాపు సమానంగా మారింది. ప్రభుత్వ వ్యయం 40.8% పెరగగా సామాన్యుల వ్యయం 48.8% పడిపోయింది. 2021-22లో తొలిసారి ఆరోగ్యంపై సామాన్యుల వ్యయం 39.4% ఉండగా ప్రభుత్వ వ్యయం 48% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాల విషయానికి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో తలసరి ఆరోగ్య వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగింది. 2013-14 సంవత్సరంలో ప్రభుత్వం తలసరి ఆరోగ్య వ్యయం 1042 రూపాయలు కాగా 21-22 వచ్చే నాటికి 3169 రూపాయలుగా మారింది. ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఇంతగా పెరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కాగా ఈ శాతంలో సామాన్యుడి వ్యక్తిగత వ్యయం కంటే ఎక్కువగా పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయండి.